ఆదికాండం 3వ అధ్యాయం సెకండ్ పార్ట్. ఒకటి సిగ్గు. కన్నులు తెరవబడింది. సిగ్గు వాళ్ళు తెలుసుకుని అంజురపు ఆకులని వాళ్ళు కట్టుకున్నారు. రెండోది భయం. చల్లపుట్టిన దేవుడు వచ్చి అడిగినప్పుడు వారు దాక్కున్నారు. మూడోది ఫిర్యాదు. ఆదాము స్త్రీ మీద, స్త్రీ సర్పం మీద ఇలా ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టారు. దేవుని శాపం మనం చూస్తాం. దేవుడు సర్పం దగ్గరికి వచ్చినప్పుడు సర్పంతో ఇలా మాట్లాడుతున్నాడు. కడుపుతో నువ్వు పాకుతావు, బ్రతికిన దినములన్నీ మన్నే తింటావు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. స్త్రీ నిన్ను తల మీద కొడుతుంది, నీవు స్త్రీని మడి మీద కొడతావు. దేవుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు. ప్రయాసతో కూడిన గర్భవేదనతో నువ్వు పిల్లలను కంటావు. నీకు నీ భర్తకి వాంఛ కలుగుతుంది మరియు నీ భర్త నిన్ను ఈరుతాడు. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము, నీ నిమిత్తం నేల శపించబడింది, కావున నేల ముళ్ళ పొదలను గచ్చు పొదలను ముడిపిస్తుంది. చెమటతో ఫలాన్ని అనుభవిస్తావు, చివరికి నువ్వు మరణిస్తావు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అపవాదికి ఎవరిని మోసం చేయాలో అతనికి బాగా తెలుసు, కావున మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాది తంత్రాలను ఎరిగిన వారుగా మనం జీవించాలి. దేవుని మాట వినకపోతే ఎన్ని అర్థాలు వస్తాయో మనం తెలుసుకోవాలి. జీవ వృక్ష ఫలం తినకుండా దేవుడు వారిని ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళగొట్టినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆ పండు తింటే నిరంతరం వాళ్ళు పాపంలోనే జీవిస్తారు కాబట్టి. ఏదైనా తోటకు దేవుడు కాపలగా ఎరువులు ఉంచాడు. తర్వాత జీవ వృక్షము మార్గమున ఖడ్గ జ్వాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు మనం 3వ అధ్యాయం సెకండ్ పార్ట్లో చూస్తాం. థ్యాంక్ యూ.